అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వారసుడు ఎవరు అన్న ప్రశ్న అకస్మాత్తుగా తెర మీదకు వచ్చింది. ఈ సందర్భంగా రెండు పేర్లు ట్రంప్ ప్రస్తావించారు. వీరిలో మొదటి పేరు జేడీ వాన్స్ కాగా రెండో పేరు మార్క్ రూబియో. దీంతో అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అమెరికా తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2028లో జరుగుతాయి. అంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయితే అనుకోకుండా డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వారసుడు ఎవరన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. వాస్తవానికి ఇది అందుకు సరైన సమయం కూడా కాదు. ఇక్కడ ట్రంప్ రాజకీయ వారసుడు అంటే 2028లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసేది ఎవరు అని అర్థం చేసుకోవాలి. ఒక వార్తా సంస్థకు ట్రంప్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజకీయ వారసుడు ఎవరన్న ప్రశ్న వచ్చింది. అయితే ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడే చెప్పడం సమంజసం కాదని మొదట ట్రంప్ బదులిచ్చాడు. అయితే ఆయనను మీడియా మరోసారి అభ్యర్థించింది. దీంతో ఆయన సమాధానం ఇవ్వక తప్పలేదు. ఈ సందర్భంగా 2 పేర్లు ఆయన ప్రస్తావించారు. ఇందులో మొదటి పేరు జేడీ వాన్స్, అంటే ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు. ఇంకా రెండో పేరు మార్క్ రూబియో. ఈయన ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి. అయితే వచ్చే అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు జేడీ వాన్స్కు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఏదైనా పని అప్పగిస్తే దానిని సమర్థవంతంగా నిర్వహించే సత్తా జేడీ వాన్స్కు ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా గతంలో జేడీ వాన్స్కు తాను అసైన్ చేసినటువంటి అనేక అసైన్మెంట్లను డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. కాగా జేడీ వాన్స్ది ఓహియో రాష్ట్రం. ఓహియో నుంచి ఆయన గతంలో సెనేట్కు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడిగా వాన్స్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే జేడీ వాన్స్కు భారత్తో అనుబంధం ఉంది. ఆయన సతీమణి ఉషా పూర్వీకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాసులు. ఒక్క మాటలో చెప్పాలంటే జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు అన్నమాట. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్లో పర్యటించారు. జైపూర్ సహా అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా జేడీ వాన్స్ భేటీ అయ్యారు. జేడీ వాన్స్ తర్వాత రేసులో నిలిచే రాజకీయవేత్త విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అన్నారు డొనాల్డ్ ట్రంప్. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా స్వరాన్ని మార్క్ రూబియో సమర్థవంతంగా వినిపిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా మార్క్ రూబియోకు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి మద్దతుదారుడన్న పేరుంది. అంతేకాదు గతంలో డోజ్ సంస్థ అధినేతగా ఉన్న ఎలన్ మస్క్తో మార్క్ రూబియో వాగ్వాదం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. డోజ్ సంస్థ అధిపతి హోదాలో చాలా మంది ఉద్యోగులను ఎలన్ మస్క్ రాత్రి ఇంటికి పంపించేశారు. అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. అయితే ఎలన్ మస్క్ తొందరపాటు నిర్ణయం పట్ల అప్పట్లో మార్క్ రూబియో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యారు. చెప్పాపెట్టకుండా ఇలా వందలాది మంది ఉద్యోగులను తొలగించడం సరైన పద్ధతి కాదని మార్క్ రూబియో అభిప్రాయపడ్డారు. సాక్షాత్తు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ఎలన్ మస్క్తో వాగ్వాదం చేశారు మార్క్ రూబియో. ఈ ఘటన తర్వాత అమెరికా సమాజంలో మార్క్ రూబియో పట్ల గౌరవభావం పెరిగింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అధ్యక్షుడిగా ఒక టర్మ్ పనిచేశారు. కాగా డొనాల్డ్ ట్రంప్నకు ఇది రెండో టర్మ్. అంటే 2028 తర్వాత ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోక తప్పదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా అధ్యక్షుడిగా కేవలం 2 టర్మ్లు మాత్రమే పనిచేయవచ్చు. మూడోసారి పోటీ చేయడానికి అమెరికా రాజ్యాంగం అనుమతించదు. కాగా డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. 2028 అధ్యక్ష పదవి ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాలున్నాయని ఆమె సూచనాప్రాయంగా వెల్లడించారు. అయితే పోటీ చేసే అవకాశం వస్తే తాను బరిలోకి దిగడం ఖాయమన్నారు కమలా హ్యారిస్. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది డెమోక్రటిక్ పార్టీ హైకమాండ్దే అన్నారు కమలా హ్యారిస్. ఇక్కడ టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఇటీవల ఏర్పాటు చేసిన ది అమెరికా పార్టీ గురించి ప్రస్తావించుకోవాలి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో ఎలన్ మస్క్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా ది అమెరికా పార్టీ పేరుతో ఒక పార్టీనే ఏర్పాటు చేశారు ఆయన. అయితే కొంతకాలంగా ఈ పార్టీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అసలు 2028 ఎన్నికల్లో ది అమెరికన్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది కూడా తెలియరావడం లేదు. ఏది ఏమైనా ట్రంప్ గుడ్ లుక్స్లో జేడీ వాన్స్, మార్క్ రూబియో ఉన్నారన్న విషయం స్పష్టమైంది.